క్రిస్మస్ పండగ ఎంత దూరంలో లేదు కదా. అందుకే ఇవాళ ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన చర్చిలలో ఒకటైన సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్ని మీకు చూపించడానికి వచ్చేసాం. ఈ చర్చ్ బయట నుంచి చూడడానికి ఇంత అద్భుతంగా ఉంది కదా, మరి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? లెట్స్ గో. ఈ చర్చ్ యొక్క చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఈ చర్చ్ని సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చ్ అని పిలవడం కన్నా ముందు సెయింట్ పాల్స్ పారిష్ చర్చ్ అని పిలిచేవారు. ఈ చర్చ్ని విలియం బటర్ఫీల్డ్ అని ఒక వ్యక్తి 1852లో నిర్మించారట. ఈ చర్చ్ని గాథిక్ రివైవల్ స్టైల్లో నిర్మించడం జరిగింది. అసలు ఈ చర్చ్ కట్టడాన్ని చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఈ చర్చ్ చాలా ప్రాచీనమైనదని. ఈ చర్చ్కి ప్రతి ఏడాది 4 లక్షలకు పైగా జనం వస్తుంటారట. అలాగే ఈ చర్చ్లో ప్రతిరోజు కూడా చాలామంది జనం క్యాండిల్స్ వెలిగించడము, లేదా సైలెంట్ ప్రేయర్స్ చేసుకోవడము, లేదా ఇక్కడ జరిగే కార్యక్రమాలలో పార్టిసిపేట్ కూడా చేస్తుంటారట. ఈ చర్చ్ మెల్బర్న్ సిటీ సెంటర్లో ఉండడం కారణంగా ఈ చర్చ్కి వివిధ ప్రాంతాల నుండి జనం వస్తుంటారు. అందుకే ఈ చర్చ్లో కొన్ని సమయాలలో వేరే వేరే భాషల్లో కూడా ప్రేయర్స్ని చేస్తుంటారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్నపిల్లలందరూ కూడా క్రిస్మస్ రోజు పర్ఫామ్ చేయడానికి గాను రిహార్సల్స్ చేసుకుంటున్నారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చర్చ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ చర్చ్ బయట నుంచి మాత్రమే కాదు, లోపల నుంచి కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అసలు ఈ చర్చ్ లోపల నిర్మాణం కానివ్వండి, లేదా కిటికీల మీద గీసిన దేవుడి బొమ్మలు కానివ్వండి, అప్పుడు కాలంలోనే ఎంత అద్భుతంగా, ఎంత అందంగా గీశారు చూడండి. అలాగే ఈ చర్చ్ లోపల వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నేను అందుకే చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను. సో చూసారు కదా వ్యూవర్స్, మన సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చ్ని. ఈ చర్చ్ నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా చేశారు. ఈ చర్చ్ని చూసి మీరు కూడా ఆనందించారని అనుకుంటున్నాను. మా సుమన్ టీవీ ఆస్ట్రేలియా టీం తరపు నుండి మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరియు హ్యాపీ న్యూ ఇయర్. ఆస్ట్రేలియాలో ఇలాంటి ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ని మీరు ఇంకా కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను మీ సిరిచందన. బాయ్.